ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ నరసింహస్వామివారి జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల విశిష్ట పూజా వివరాలను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం ధ్వం సర్వతోముఖం నృసింహం వీరణం భద్రం మృత్యోర్నమామ్యహం. మన మంగళాద్రి పురాధీశ్వరుడు మన అందరినీ కూడా ప్రతినిత్యము కూడా సంరక్షిస్తూ మన అందరినీ కూడా కాపాడుతున్నటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నారసింహ ఆవిర్భావ మహోత్సవం వైశాఖ మాసంలో స్వామివారు చతుర్దశి రోజున సంధ్యా సమయంలో తన భక్తుడైనటువంటి ప్రహ్లాదును రక్షించడానికై ఆ యొక్క రాక్షసరాజు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నారసింహ రూపంలో ఆవిర్భవించిన రోజు ఈ వైశాఖ శుక్ల చతుర్దశి. అటువంటి ఎంతో గొప్పమైనటువంటి ఈ వైశాఖ మాసంలో స్వామివారికి వైఘానస ఆగమయుక్తంగా పాంచానిక దీక్షతో స్వామికి ఇక్కడ మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారి ఆవిర్భావ మహోత్సవం అంటే జయంతోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా మొదటిగా ఈ రోజున స్వామివారికి సాయంత్రం 6 గంటల నుండి ఈ ఆచార ఋత్వీకరణ, గురు ప్రార్థన, అంకురారోపణ కార్యక్రమం మొదలైంది. రేపు ఉదయం 8 గంటలకి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట స్వామివారికి 6 గంటలకి గరుడ వాహన మీద దర్శన భాగం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క జయంతోత్సవాల్లో ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రము ఈరోజు మొదలుపెట్టి 1వ తేదీ వరకు కూడా ఉదయము సాయంత్రం స్వామివారికి అభిషేకాలు. మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానం ఆవరణలో ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన గుత్తికొండ ధనుంజయరావును స్థానిక ఆధ్యాత్మిక సేవా బృందాల ప్రతినిధులు కలిసి అభినందించారు. శ్రీ భావన ఋషి సేవా సమితి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం కమిటీ, శ్రీ ఆంజనేయ స్వామి అన్న సమారాధన ట్రస్ట్, శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి బృందాల ప్రతినిధులు కలిసి గుత్తికొండను శాలువాలతో సత్కరించి బొక్కెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పణిదపు శ్రీనివాసరావు, వీరాస్వామి, పారేపల్లి దుర్గాప్రసాద్, పణిదపు భానుప్రసాద్, పంచల రామారావు, దామర్ల వీరప్రసాద్, చక్రవర్తి, జంజనం దినేష్, గాలి ప్రతాప్ రెడ్డి, నందం నరసింహ